అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన టాపిక్‌ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని చాలామంది పాస్టర్‌లు గాని, విశ్వాసులు గాని నమ్ముతుంటారు. కానీ అందులోను ఉన్న విశేషాలు మనము జనాలకు చూపించలే. విశేషాలంటే బైబిల్‌లో ఉన్న చెత్త. చూడండి, బైబిల్‌లో చాలా చెత్త వచనాలు గూడా అక్కడ కనిపిస్తా ఉంటాయి. ఈ వీడియో ఏనికి చేస్తున్నానంటే, ఈ క్రైస్తవులు మన హిందూ సోదరుల దగ్గర వచ్చి, మీరు పరిశుద్ధ గ్రంథం అని దీన్ని చెప్పి, దీన్ని నమ్ముకోండి అంటున్నానని చెప్పి, మత మార్పిడులు చేస్తున్నారు చాలా జనాల్ని. వీటన్నిటి నుండి రక్షించుకోవాలి గదా మనము. ఎట్లయితే వాళ్ళు క్రిస్టియానిటీ బాగుపడాలని, వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ అవ్వాలని, ఇల్లు ఇల్లు తిరిగి, గ్రామాలు తిరిగి సువార్త ఎలా ప్రకటిస్తారో, మా సోదరులని, మా హిందూ సోదరులను గూడా మేము గూడా రక్షించుకునే బాధ్యత మాకు ఉంది గదా! కాబట్టి ఈ బైబిల్‌లో ఉన్న వచనాలని మేము చెప్పి గర్వాప్సి చేసుకుంటున్నాం. అందులో నేనొక్కడినండి. బైబిల్‌లో ఉన్న వచనాలు ఎట్లుంటాయంటే చాలా అవివేకంగా ఉంటాయి. అయి మాకనిపిస్తాయి. ప్రతి బైబిల్‌ని నమ్మే వ్యక్తికి అవి అర్థం గాదు. ఒకవేళ మీకు ఆ ఒక మెచ్యూరిటీ లెవెల్, మీకు ఆ శక్తి ఉంటే మీరు గూడా గ్రహించగలరు. చూడండి, ఒకాయన మా వీడియో చూసాడు. ఈ వీడియో చూసి నేను డిస్క్రిప్షన్‌లో నా ఫోన్ నంబర్ పెడతా. నాకు కాల్ చేశాడు. కాల్ చేసి ఏమంటున్నాడంటే, "అయ్యా, నాకు కొంత ఆస్తి ఉంది. ఆస్తి అంతా అనాథలకిచ్చి దానం చేసి చనిపోదాం అనుకుంటున్నా" అని అంటున్నాడు. నేనన్నా, "నీ ఆస్తి నీ కొడుకులకే చెల్లలే గదా!" అంటున్నా. "నా కొడుకు వట్టి పనికిమాలోడు, వాడు వేస్ట్ గాడు. ఒక్కసారి గూడా తండ్రిని గౌరవించేవాడు కాదు. తండ్రి, తండ్రి అని గూడా ఫోను చేసి గూడా మాట్లాడడు. తల్లిదండ్రులని గౌరవించని కొడుకు నాకు వ్యర్థము" అని చెప్తున్నాడు. నేనేమన్నానంటే, ఆయన నేను ఆయన నంబర్ కనుక్కున్నాను. కనుక్కొని నేను ఆయనకి ఫోను చేసి నేను అడిగాను, "మీ నాన్నకి ఎందుకని నీకు కాల్ చేసి మాట్లాడవు? నిన్ను కని పెంచిండు గదా!" అంటే నేనన్నాను. అతనేమన్నాడంటే, "నేను బైబిల్‌ని ఫాలో అయితుండా" అంటున్నాడు. ఈ బైబిల్ ఉంది గదండీ! ఇక్కడ చూడరా, పరిశుద్ధ గ్రంథం అని ఉంది. "నేను బైబిల్‌ని ఫాలో అయితున్నా" అన్నాడు. ఏమని? బైబిల్‌లో మా యేసుదేవుడు చెప్పిండు, "తండ్రినైనను, తల్లినైనను దూషించని వాడు నాకు పాత్రుడు కాడు" అంటని చెప్పాడు. అందుకని నా తల్లిదండ్రులని దూషిస్తున్నా నేను. ఎందుకని? నా తల్లిదండ్రుల కంటే యేసుక్రీస్తే నాకు ఎక్కువ అంటని చెప్తున్నాడు. ఈ రోజులలో గూడా చాలామంది తండ్రి చనిపోతే గూడా పిండానికి కూడా వెళ్లరు. తండ్రికొక అంత్యక్రియలు గూడా చూడరు. అలాంటి దుర్మార్గత, అలాంటి పరిస్థితి ఈ క్రైస్తవుల్లో నాటుకుపోయింది. తండ్రి ఏమంటున్నాడు? కొడుకు మాటినడు అంటున్నాడు. కొడుకుని అడిగితే ఏమంటాడు? బైబిల్ చెప్తున్నాడు. బైబిల్‌లో మా యేసుక్రీస్తు చెప్పిండు, తల్లిదండ్రులని సన్మానం చేయరాదు అని ఉండదండి. దయచేసి నేను ఒట్టి మాటలతో కాదండి, ఇక్కడ బైబిల్‌లో ఉందా లేదా అది చూసుకుందామండి. చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనము. చూడండి. "తండ్రినైనను, తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు" అని యేసుక్రీస్తు అంటున్నాడు. ఆ వచనాన్ని బట్టి ఆయన ఏమంటున్నంటే తండ్రి కొడుకులకు తగాదాలు పెట్టాడు. అలాంటి విషయాలు ఈ బైబిల్‌లో ఉన్నాయి. ఇంకొకటేమంటాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో ఏమంటాడు, "నేను కుటుంబంలో శాంతిని తీసుకొస్తున్నానా అని మీరు తలొంచుతున్నారా? కాదు. కుటుంబంలో గొడవలు పెట్టడానికొచ్చాను. తల్లి కొడుకులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు గొడవలు పెట్టి విరోధం చేస్తా" అంటున్నాను బైబిల్‌లో స్వయంగా యేసుక్రీస్తే చెబుతున్నాడు. దయచేసి ఆలోచించండి. ఇలాంటి వచనాలు బైబిల్‌లో ఉంటాయి. ఇది పరిశుద్ధ గ్రంథం అని జనాల్ని మభ్యపెట్టిస్తూ మత మార్పిడి చేస్తున్నారు. వాళ్ళకేమి బైబిల్ తెలవదండి. బైబిల్ పూర్తిగా ఇప్పుడు నేను చదివిన చూడండి వచనాను, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. అక్కడేముంది? "తండ్రినైనను, తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడంట." అంటే నీవు తల్లిని ప్రేమిస్తున్నావు, నాకు పాత్రుడవు కాదు, నీకు పరలోకం ఇయ్యను.
ఎందుకంటే తల్లి, తండ్రులు మనకు విద్య నేర్పించి, బుద్ధి నేర్పించి, కని పోషించి, బట్టలిచ్చి, మనకు ఆరోగ్యము ఖరాబైతుంటే హాస్పిటల్‌కెళ్ళి చూపించి, మన భవిష్యత్తు మంచిగుండాలని, మనం బాగుండాలని తల్లిదండ్రులు కోరుతారు గదండీ! సో, ఇలాంటి తల్లిదండ్రులను దూషించమని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరిని వ్యతిరేకించడానికి గాని, ఎవరిని కించపరచడానికి గాని నా ఉద్దేశ్యం కాదండి. దయచేసి మీరు పరిశీలించాలని, మీకేమైనా అభిప్రాయం ఉంటే కామెంట్ జేసి చెప్పండి. వీలైతే కాల్ గూడా జేయండి. సో, డిస్క్రిప్షన్‌లో నంబర్ ఉంటది. సో, ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.